ఇలా కడతారని అనుకోలేదు. ఇంటి వెనకన పచ్చగా మంచి వ్యూ ఉంటే అదిగో ఆ ఇంటోళ్ళు కట్టించినట్టు ఆ పైన డెక్ అని సూర్యుడు అస్తమించే వేళ డెక్ మీద సమయం గడపడానికి చాలా బాగుంటుందని ఈ ఇండ్లన్నీ కొత్తగా కడతాన్నారు కాబట్టి చాలా మంది ఇంకా కట్టించుకోలేదు. అదిగో ఆ ఇంటోళ్ళు మాత్రం కడతాన్నారు చూడండి. ఇదేదో చిన్న పని అనుకున్నా గానీ ఇట చూడండి, దిక్కుమాలినన్ని వస్తువులు ఉన్నాయి. వానకు తడిచి పాడైపోయే వస్తువులకి కవర్ చుట్టు పెట్టినారు. ఇదిగో ఇక్కడ గుంతలు దవ్వుతున్నారు. ఏదంటే అది మనం ఇష్టం వచ్చినట్టు కట్టుకోవడానికి లేదు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ గుంతలు పూడ్చక ముందే చెక్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే 3 అడుగులు తీసినారు గుంత. ఇదిగో వీళ్ళేమో బిల్డర్ తోనే కట్టించుకున్నారు ఇల్లు కట్టేటప్పుడు. వాళ్ళతో కట్టించుకుంటే చాలా అవుతుందని చాలా మంది తర్వాత కట్టించుకుంటారు. పచ్చగా గడ్డి ఉండేదంతా పాడైపోతుందని అనిపిస్తుంది గానీ తప్పదు మరి. కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మొదటి రోజు ఊరుకునే గుంతలు తీసి సామాగ్రి అంతా ఇక్కడ తెచ్చి పెట్టుకున్నారు. ఇదిగో ఇక్కడ కనపడే ఏసీ యూనిట్లతో ఒక ప్రాబ్లం ఉంది. అవి అడ్డం వస్తున్నాయి. వాటిని ఏం చేయాలన్నా చూడాలా. దీనికి ప్లాన్ ముందే గీసి ఈ ఇండ్ల అసోసియేషన్ కి గవర్నమెంట్ కి సబ్మిట్ చేసి పర్మిట్ తీసుకోవాలా. ఈ కన్స్ట్రక్షన్ అంతా కండ్లకి కట్టినట్టు బంధించాలని ఇదిగో ఇట్లా టైం ల్యాప్స్ వీడియోని సెటప్ చేసినాను. ఇలాంటి బాల్కనీ కట్టుకోవాలంటే గవర్నమెంట్ కి ఫీజు సుమారుగా $200 ఉంటుంది. అంటే 15,000 రూపాయలు. మనం డెక్ కట్టుకుంటే సైజును బట్టి అది కట్టుకోవడానికి మనం ఎంత డబ్బులు పెడతాం అనే దాన్ని బట్టి ఫీజు మారుతుంది. మొదటగా ఇట్లా గుంతలు తీసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు వచ్చి కరెక్ట్ గా లోతుకు తీసినామా లేదా అని చెక్ చేస్తారు. తర్వాత ఫైనల్ గా అంతా కట్టిన తర్వాత కూడా వచ్చి ఒకసారి చెక్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్లు పర్మిట్లు అంతా కూడా మనమే ఆన్లైన్ లో చేసుకోవచ్చు. ఈ రోజు డెలివరీ చేసిన సామాగ్రిని అంతా ఇక్కడ తెచ్చి పెట్టుకొని బాల్కనీ కట్టడానికి చుట్టూ గుంతలు తవ్విన గుంతలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని గవర్నమెంట్ ఆయన వచ్చి ఇన్స్పెక్షన్ చేసిపోయినాడు. అన్నిటికంటే ముఖ్యంగా డెక్ కి సపోర్ట్ కోసమని ఇదిగో ఆ చెక్కనే మెయిన్ బీమ్ అనమాట. డెక్ మొత్తానికి ఆ గోడ కొట్టిన బీము, తర్వాత ఇదిగో ఇడుండే చెక్క స్తంభాలు, డెక్ మీద ప్లాట్ఫామ్ కట్టడానికని ఇదిగో ఇలాంటి ట్రెక్స్ మెటీరియల్, మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్ ఏది ఎక్కడ ఎట్టేస్తారో మొత్తం చూద్దాము. మా పాతింట్లో ఇట్లాంటి డెక్ కట్టినప్పుడు గుంతలు తీసిన తర్వాత దాంట్లో డైరెక్ట్ గా సిమెంట్ పోసి దాంట్లోనే నీళ్లు పోసి గుంతలోనే కలదిప్పి వంట చేసి తర్వాత గుంతలో స్తంభం మధ్యలో పెట్టి దాన్ని మట్టితో పూడ్చినారు. గాని ఇప్పుడేందో ఇట్లా విచిత్రంగా కొత్త టెక్నాలజీ వచ్చిందంట. ఒక గుండ్రని అట్టముక్కలో మధ్యలో ఒక పెద్ద చీల పెట్టి దాంట్లో సిమెంట్ వేసి నింపినారు. ఆ చీలకు ఇదిగో ఇట్లాంటి రేకు కొట్టినారు. ఈ రేకు మీద పెద్ద పెద్ద స్తంభాలు ఎట్లా నిలబెడతాయో చూడాలా. ప్రతి 6 అడుగులకి ఒక స్తంభం పెట్టాలంట. ఇలాగా బాల్కనీ ఇంటి వెనకలు కట్టించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం కట్టించుకుంటే డెక్ సైజు, మనం వాడే మెటీరియల్ ను బట్టి ఉంటుంది. కొన్ని చిన్నిండ్లు ఉన్నాయి, కొన్ని పెద్దిండ్లు ఉన్నాయి. లక్షల్లోనే అవుతుంది ఖర్చు. మాది కట్టడానికి ఖర్చు ఎంత అయిందో చెప్తాను. కొంతమంది అదిగో అట్లా పైనుంచి కిందికి మెట్లు కట్టించుకుంటారు. ఈ మెటీరియల్ అంతా కొనుక్కున్నప్పుడు డెలివరీ చేసే వాళ్ళు వెనక పక్కన దించిపోతారు. ఇంకా రకరకాల కాంట్రాక్టర్స్ రకరకాల వస్తువులు వాడతారని, దారం లేకుండా పని జరగదని ఇంకా సిమెంట్ అంతా సెటిల్ అయ్యి గట్టిగా అయిన తర్వాత ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద స్తంభాలన్నీ తీసుకొచ్చి స్తంభం నిలబెట్టడానికని ఇదిగో ఇలాంటి ఒక రేకును తీసుకొని సిమెంట్ లో ఆల్రెడీ ఉన్న మేకుకి నట్టేసి బిగిస్తున్నారు. తర్వాత ఇదిగో ఈ పెద్ద పెద్ద స్తంభాలన్నీ తెచ్చి ఆ రేకు మీద నిలబెట్టి ఇంతలా స్తంభం ఈ రేకులో ఎట్ట నిలబెడతాది అనిపిస్తుంది. ఇంకా స్తంభం నిలబడడానికి పెద్ద పెద్ద చీలల్ని ఆ రేకులకుండే బొక్కలో నుంచి చెక్కలే కొడుతున్నారు. నాకైతే ఇలాంటి టెక్నాలజీ మీద డౌటే ఉంది. మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు చెప్పండి. ఫైనల్ గా స్తంభము ఈ రేకులో నిలబెట్టినాక ఇట్ట వచ్చింది. ఈ కింద రేకుకి 4 పక్కల కూడా లేదు పట్టుకోవడానికి, 2 పక్కలనే ఉంది. ఇంకా ఈ స్తంభం పైన ఇంకా చాలా కట్టాలి కాబట్టి దీనికి సపోర్ట్ గా పడిపోకుండా రకరకాల చెక్కల్ని కొడుతున్నారు. ఇంకా ఈ స్తంభాలని నిలబెట్టేది ఒక ఎత్తు అయితే ఇంకా దానిపైన ప్లాట్ఫామ్ కట్టడానికి లెవెల్ అంతా కూడా కరెక్ట్ గా చూసుకోవాలా. మా ఇంటికి వెనక పక్కన సదరంగా లేదు. మా గోడ నుంచి ఆ స్తంభాలు నిలబెట్టిన దగ్గరికే సుమారుగా 3 అడుగుల లోతుకుంది. ఆ తర్వాత పెద్ద నీళ్ల గుంత కూడా ఉంది కాబట్టి ఓయమ్మ మంచిగుండే స్తంభాన్ని ఈయన రంపంతో కోసన్నాడు. ఎందుకో చూడాలా. ఇంకా ఈ ఎయిర్ కండిషన్లతో ప్రాబ్లం ఏంటంటే బిల్డర్ కట్టినప్పుడు ఎయిర్ కండిషన్లు గోడ కానిచ్చి పెట్టినాడు. ఇప్పుడేమో ఇలాంటి డెక్కులు కట్టుకోవాలంటే అవి అడ్డం వస్తున్నాయి. అందుకని గోడకుండే ఒక ఏసీ యూనిట్ ని తీసి ఒకదాని తర్వాత ఒకటి పెడతాన్నారు. ఈ ప్రాంతంలో 3 అంతస్తులు ఉంటాయి కాబట్టి 2 సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్లు ఉంటాయి. ఒక పక్కనేమో ఏసీ పని జరుగుతుంది, ఇంకో పక్కన పైనంతా కూడా ఫ్రేమ్ చుట్టూ రెడీ అవుతుంది.
ఇది సామాన్యమైన పని కాదు. రోజు సుమారుగా 4-5 మంది పనోళ్ళు వచ్చి కొన్ని వారాలు చేస్తే గాని ఈ పని పూర్తి కాదు. ఇలాంటి కట్టడానికి పెద్ద మిషన్లు కూడా ఏమి వాడలేము. కానీ చూడండి, అసలు మెటీరియల్స్ చెక్కలు, చీలలు, ఒక నిచ్చెన, సిమెంటు, కోయడానికి రంపము, కొట్టడానికి సుత్తే ఉంటే చాలు ఏదైనా కట్టేయచ్చు అనిపిస్తుంది. రాళ్ళు ఒక్కటే అనుకుంటా మిస్సింగ్. ఇదిగో ఇట్లా చుట్టూ ఫ్రేమ్ పెట్టేసిన తర్వాత పైన ప్లాట్ఫామ్ కట్టడానికి ముందు ఇదిగో ఇట్లా అడ్డంగా చెక్కల్ని కొడతాన్నారు. చెక్కలతో కట్టే బొమ్మల ఇల్లు మాదిరిగా ఉంది. ఈ డెక్ సైజు వెడల్పేమో 40 అడుగులు ఉంది. ఇట్ట పొడవేమో 18 అడుగులు ఉంది. 18 అడుగుల పొడవు వరకు మొత్తం ఇలాంటి చెక్కలంతా వరుసగా పేర్చినారు. ఇంకా మధ్యలో సపోర్ట్ ఏం లేదు. అది కూడా ఇట్ట సదరంగా పెట్టకుండా నిలబెట్టినారు అన్ని బలం కోసం అనుకుంటా. ఇదిగో ఇట్ట కింద నుంచి చూస్తే మొత్తం స్ట్రక్చర్ అంతా ఇట్లా వచ్చింది. ఇంకా పై అంతస్తు నుంచి చూస్తే ఆ వెనక పక్కన ఉండే గుంత కనబడడం లేదు, పెద్దగా బ్లాక్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా వర్షం పడినప్పుడు డెక్ మీద పడిన నీళ్లు కింద పడకుండా రెయిన్ గార్డ్ అని ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ని ప్రతి చెక్కకు మధ్యలో కట్ చేసి దాన్ని మొదటగా టేపుతో అంటించి దానిపైన మళ్ళా బంక పూసి మేకులు కొట్టి, ఓయమ్మ ఇది చాలా కష్టమైన పని. పైన నిలబడ్డానికి కూడా లేదు, డేంజర్ కింద పడితే. ఈ రెయిన్ గార్డ్ సిస్టమ్ అంతా ఇన్స్టాల్ చేసి ఆ నీళ్ళన్నీ ఒక పైపులో నుంచి పోవడానికి గట్టర్ మాదిరిగా బిగించి అసలు కథంతా తర్వాత రోజు మొదలు కానుంది. ఫైనల్ గా ట్రెక్స్ అని ఆ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్డ్ మెటీరియల్ అంతా పైకి తెచ్చుకొని మొదటిది గోడకి కొట్టక ముందు గోడకు పడిన వాన నీళ్ళన్ని కిందికి పోకుండా భద్రంగా రకరకాల టేపులన్నీ అతికిచ్చి కొలతల ప్రకారము ట్రెక్స్ ని కట్ చేసుకొని ఈ ట్రెక్స్ ప్లాంక్స్ తో పాటు రెండిటికి మధ్యలో పెట్టడానికని ఇదిగో ఇలాంటి క్లిప్లు వచ్చినాయి. ఒకదానికి మధ్యలో ఇంకా వేసి బిగిస్తే ఇంకా కదలకుండా ఉంటాయి. ఇట్ట వెడల్పు 40 అడుగులు ఉంది కాబట్టి ఈ ట్రెక్స్ ప్లాంకులు ఒక్కొక్కటి 20 అడుగులు వచ్చినాయి. ఈ 20 అడుగుల ప్లాంక్ కి ఇంకొక పక్కన ఉండే 20 అడుగుల ప్లాంక్ కి మధ్యలో కావాలంటే ఒకటి నిలువుగా పెట్టుకుని ఉండొచ్చు, గాని చాలా వెడల్పు ఉంది అనే లుక్ పోతదని వద్దనుకున్నాము. ఊరికనే చుట్టూ బార్డర్ మాదిరిగా పెడదామని అనుకున్నాము. ఇంకా ఈ బోర్డులన్నీ ఫిక్స్ చేసిన తర్వాత చుట్టూ గార్డ్ రైల్స్ మాదిరిగా ఒక ఫెన్స్ పెట్టాలా. ఇది చాలా ఎత్తులో ఉంది, కింద పడితే డేంజర్. అందుకని ఇదిగో ఇలాంటి చెక్క మొద్దుల్ని కట్ చేసి స్తంభాల మాదిరిగా డెక్ పైన నాటుతున్నారు చుట్టూ. ఇంకా ఆ మొద్దులన్నింటినీ బాగా స్క్రూలేసి బిగించిన తర్వాత వాటికి తొడగడానికని ఇదిగో ఇటాటి వచ్చినాయి. తర్వాత దాని కింద ఇదిగో ఇటాటి రైల్స్ మాదిరిగా ఉన్నాయి. అన్ని సెట్ల మాదిరిగా వచ్చినాయి, పెట్టుకుంటా పోవడమే. రైన్ గార్డ్ లీక్ కాకుండా ఉందా లేదా అని నీళ్లు పోసి టెస్టింగ్ చేసినాము. ఇంకా స్తంభాలన్నిటికీ మొత్తం తొడుగులు తొడిగి దాంట్లో కింద ఐరన్ రాడ్లన్నింటినీ పెట్టి రచ్చ రంబోలా ఉంది చూడండి వస్తువులన్నీ. కాకపోతే రోజు పని అయినాక మొత్తం క్లీన్ చేసి నీట్ గా మళ్ళా రోజుకి రెడీ చేసుకుంటారు. ఈ డెక్ అంతా కట్టిన తర్వాత మిగిలిన ట్రెక్స్ మెటీరియల్, తర్వాత తెల్ల బోర్డులు, చెక్కలు, ఆ పోల్లకి చుట్టిన తొడుగులు అన్నిటినీ కలిపి ఏమన్నా పనికొచ్చే వస్తువులు చేపిద్దామని ఇదిగో ఇటాటి ఒక 2 బెంచ్లు, తర్వాత డెక్ మీద టేబుల్ మాదిరిగా ఏదైనా పార్టీలు అట్లా జరిగినప్పుడు ప్రతిసారి టేబుల్ తెచ్చి వేసుకొని తీయకుండా ఒక టేబుల్ మాదిరిగా తయారు చేస్తున్నారు. ఈ కాలంలో దొరకని వస్తువు అంటూ లేదు. కరెక్ట్ అయిన సామాగ్రి ఉంటే ఇదిగో ఇలాంటి డ్రిల్ సెట్, కత్తిరించడానికి రంపాలు, ఏ వస్తువైనా మనమే చేసుకోవచ్చు. ఫినిషింగ్ చూడండి ఎటుందో, చీలలు కొట్టిన బొక్కలు కూడా కవర్ చేసేటట్టు